హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 2025 నెల జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపుల తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాల పేసిప్స్ ప్రస్తుతం డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ నెలకు సంబంధించిన పేసిప్స్ బిల్ నెంబర్ జనరేట్ అయ్యాయి. ఉద్యోగ మరియు పెన్షనర్లకు వారి వారి పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పేసిప్స్ నిధి యాప్లోను, నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పేసిప్స్ డౌన్లోడ్ చేసే ప్రక్రియ: ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయాలి. ఈ విధంగా nithi.apcfss.in అనే వెబ్సైట్లో మనము యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర CFMS ఐడి, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్లో పేసిప్స్ అని అయితే ఆప్షన్ ఉంటుంది. రీసెంట్ పేసిప్స్లో రీసెంట్ పే డీటెయిల్స్ దగ్గర మనకు ఏప్రిల్ 2025 అని అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు వ్యూ పేసిప్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము PDF ఫార్మేట్లో ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు సంబంధించిన పేసిప్. ఇక్కడ మనము ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి. సో ఉద్యోగి యొక్క నేము, పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పెన్షనర్స్ కూడా వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని, డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఎర్నింగ్స్, డిడక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉన్న వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యాడ్ అయిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే ఫామ్ 16 డీటెయిల్స్ కూడా మనం అయితే క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలించుకోవాలి. ఇక డిడక్షన్ల కోత, సో డిడక్షన్స్ పరిశీలన అండి. ఉద్యోగులు, పెన్షనర్స్ మరియు ఉపాధ్యాయులు అందరూ తమ పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు కానీ, సందేహాలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క సంబంధిత DDO లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లకు కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. పెన్షన్ పేసిప్స్ జనరేషన్: ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ పేసిప్స్ జనరేట్ అవుతున్నాయి. సో నిధి పోర్టల్లో మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి పెన్షనర్స్కి కూడా పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకవేళ అందుబాటులో లేనట్లయితే ఈరోజు ఏప్రిల్ 28న కూడా మీ పేసిప్ జనరేట్ కాకపోతే ఎవరికైనా, దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమే అని భావించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి. సో అలా జనరేట్ కాని వారు తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏంటంటే, అటువంటి పెన్షనర్లు తక్షణమే తమ సంబంధిత జిల్లా లేదా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి. పెన్షన్ పునరుద్ధరణ: ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తే కనీసం మే 2025 నెల నుండైనా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది. కావున పెన్షనర్లందరూ 28వ తేదీ అనగా ఈరోజు తమ పేసిప్స్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకొని ఈ విధంగా తగిన జాగ్రత్తలు అయితే, చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్, బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉండగా, మరికొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లో ఉన్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయో అవి మనకు 1-2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్: కొన్ని డిపార్ట్మెంట్ బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది, కానీ ప్రభుత్వ నిధుల విడుదల కోసం అయితే వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్: మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి
ఇంకా బిల్ నాట్ అప్రూవల్ దశలోనే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఆర్ పిఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి. ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయి అని అయితే ఆశిస్తున్నాము. మరి 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీ నుండి జమ కానున్న పెన్షన్స్ మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ పైన అయితే జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే ధర్మవరం, చోడవరం, పలమనేరు, పుత్తూరు, రాయచోటి, వినుగొండ, ఆళ్లగడ్డ, గిద్దలూరు, తిరువూరు, భీమవరం, దోను, గూడూరు, హిందూపూర్, కదిరి, కందుకూరు, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజంపేట, రామచంద్రపురం, రేపల్లె, సత్తెనపల్లి, తాటిపల్లిగూడెము, తాడిపత్రి, తెనాలి, ఉరవకొండ, కనిగిరి, సోంపేట, జమ్మలమడుగు, కొత్తపేట, కోయిలకుంట్ల, ఆత్మకూరు, ఎస్కోట, చీరాల, మాచర్ల, మంగళగిరి, ఇన్సన్పేట్, నందికొట్కూరు, అలాగే కంబం, బనగానపల్లె, చిల్కలూరుపేట, పెరిచెర్ల, నిడదవోలు, గుంటూరు, పొన్నూరు, ముమ్మిడివరం, పైలర్, పొద్దుటూరు, బంగారుపాలెము, కొత్తవలస, ఇబ్రహీంపట్నం, ఆచంట, అచ్చంపేట, చెన్నూరు, చిట్టివలస, దాచేపల్లె, ధర్మాజిగూడెం, ద్రాక్షారామం, గాజువాక, గణపవరం, జగన్నాయకపూర్, జగ్గన్నపేట, కారంపూడి, కొడుమూరు, ముదినేపల్లి, ముక్తేశ్వరం, పెనుగొండ, పిడుగురాళ్ళ, పిప్పర, టెర్లాం, వేంపల్లి, వెట్లపాలెం, తుని, మందస, గోపాలపట్నం, కూచిపూడి, కోరుకొండ, శంఖవరం, వింజమూరు, పెడన్న, దువ్వూరు, తర్లుపాడు, లక్ష్మీపురము, మాచవరము, అలాగే గుడివాడ, త్రిపురాంతకం, కలిగిరి, కొవ్వూరు, అద్దంకి, హనుమాన్ జంక్షన్, చిన్నపాంట్రక, సకినేటిపల్లి, కంచికచర్ల, నర్సీపట్నం, జగ్గైపేట, పామూరు, ఏలేశ్వరం, వెంకటేశ్వరమిట్ట, పొదలకూరు, తిరుపతి, బుక్కరాయ సముద్రం, సిరిపురం జంక్షన్, విజయరాయ్, పర్చూరు, చత్రే, సీతమ్మధార, జువిగుంట, కైలాసపూర్, తుమ్మల చెరువు, బకూరు, కొరటిపాడు, వాకలపూడి, దోర్నాల, పులివెందల, మట్టం, గొర్లపాడు, కొత్తకోట, సోమల, ఎర్రగుంట్ల, రంపచోడవరం, కంచర్లపాలెం, ఉండ్రాజవరం, పత్తిపాడు. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ యొక్క ట్రెజరీ పరిధిలో అయితే జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.